వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్ 2025కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ ఆల్రెడీ పార్ట్ 1లో 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. క్వశ్చన్ నెంబర్ 16. ఒక లారీ 9 క్వింటాల బరువును మోయగలదు. ఆ లారీలో తీసుకెళ్లగల ఒక్కొక్కటి 50 కిలోల బరువున్న బియ్యం బస్తాల సంఖ్య. 90 క్వింటాళ్ళు లారీలో తీసుకెళ్ళొచ్చు. సో ఆ లారీలో ఒక్కొక్కటి 50 కిలోల బరువున్న బియ్యం బస్తాలు ఎన్ని వేయచ్చు అని అంటున్నారు. సో చూద్దాం. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 90 క్వింటాల్స్ ఉన్నాయి, 90 క్వింటాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కిలోలు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్వింటాల్స్ని మనం కిలోలలోకి మార్చుకోవాలి. ఒక క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలోలు? 100 కేజీస్, 100 కిలోలు. ఒక క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోలు. సో మరి ఇప్పుడు 90 క్వింటాల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని కిలోలు అవుతాయి? 90 ఇంటూ 100. ఎన్ని కిలోల బరువు ఉన్నటువంటి బియ్యం బస్తాలు ఉన్నాయి? 50 కిలోల బరువు ఉన్న బియ్యం బస్తాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని బస్తాలు కావాలి, ఎన్ని బస్తాలు అవుతాయి అని అంటే బై 50 చేస్తాం. 90 క్వింటాళ్ళు, ఒక క్వింటాల్కు 100 కిలోలు కాబట్టి క్వింటాల్ మనం కిలోలలోకి మార్చినాం. అంటే ఇప్పుడు ఇక్కడ బై 50, ఒక సున్నాకి ఒక సున్నా క్యాన్సల్, 5 1 జా 5 2 జా 90 ఇంటూ 2 180. 180 బస్తాలను మనం తీసుకెళ్ళొచ్చు ఆ లారీలో. 90 క్వింటాలు బరువును మోయగల లారీలో ఒక్కొక్కటి 50 కిలోలు ఉన్న బరువు ఉన్న బియ్యం బస్తాలు ఎన్ని తీసుకెళ్ళొచ్చు? 180. క్వింటాలను కిలోలలో మార్చుకొని బై ఎన్ని బస్తాలు ఉన్నాయి అన్ని బస్తాలు చేస్తే మనం ఎన్ని కిలోల బరువు ఉన్న బస్తా ఉందో దాన్ని బై చేస్తే ఎన్ని బస్తాలో వచ్చేస్తుంది. 180 బస్తాలను మనం తీసుకెళ్ళొచ్చు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ రెండు కర్ణరేఖలు లంబంగా ఉండాలంటే వాటి మధ్య ఉండాల్సిన కోణం. ఇక్కడ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లంబంగా అంటుండ్రు. లంబంగా అంటే హారిజాంటల్ ఒకటి వస్తే వర్టికల్గా ఒకటి వస్తుంది. 90 degrees. లంబంగా అంటే 90 degrees. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. సరళ కోణం అంటే 180, శూన్య కోణం అంటే 0, 45 డిగ్రీలు. లంబ కోణంలో హాఫ్ 45 డిగ్రీలు. లంబంగా ఉండాలి. ఖండన రేఖలు లంబంగా ఉండాలంటే వాటి మధ్య ఎంత కోణం ఉండాలి? 90 డిగ్రీల కోణం ఉండాలి. సో 17th is the first answer, is the right answer. First option is the right answer. ఇక్కడ చూడండి, ఒక కారు స్థిర వేగంతో 20 నిమిషాల్లో 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 25 మినిట్స్లో 25 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. అంటే 1 మినిట్ 20 మినిట్స్లో 20 మినిట్స్లో 25 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంది. ఆ కారు వేగం కిలోమీటర్ గంటలో కారు వేగం ఎంత అంటుంది. సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి 20 నిమిషాల వేగం ఇచ్చిండు, ఎంత ప్రయాణించిందో ఇచ్చిండు. మన గంట కంటే ఎన్ని నిమిషాలు అవుతుంది? 60 నిమిషాలు అవుతుంది. ఇక్కడ ఇంటూ 3 చేసేయాలి. ఇక్కడ కూడా ఇంటూ 3 చేసేయండి. 60 మినిట్స్. 60 మినిట్స్లో ఎంత అవుతుంది? 75 కిలోమీటర్స్ అవుతుంది. సింపుల్. 20 నిమిషాలకి 25 పోతే ఇంకో 20 నిమిషాలకి ఇంకో 25 పోతుంది. ఇంకో 20 నిమిషాలకి ఇంకో 25. గంటకి ఎంత అవుతుంది? 75. 75 ఎక్కడ ఉంది? మన ఆప్షన్ ఇస్ ద 75. ఇంక పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు, సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆలోచించేస్తే సరిపోతుంది. 20 నిమిషాలకి 25 కిలోమీటర్ పోతుంది కాబట్టి ఇంకో 20 నిమిషాలకి ఇంకో 25 పోతుంది. సింపుల్ ఇక్కడ రాసుకోవచ్చు మనం. 20కి 25 పోయింది. ఇంకో 20 నిమిషాలకి ఇంకో 25 పోతుంది. ఇంకో 20 నిమిషాలకు ఇంకో 25 పోతుంది. సో ఇక్కడ 60 మినిట్స్ అయింది, 75 కిలోమీటర్స్ అయింది. సో గంటకు ఎంత వేగం పోతుంది? ఎంత కారు వేగం ఎంత గంటకు అని అంటే 75 కిలోమీటర్లు.
చూడండి ఇక్కడ చతురస్రాకార పిరమిడ్లోని శీర్షాల సంఖ్య. మనం ఇంతకుముందు ప్రీవియస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇవి చెప్పుకున్నాం. త్రిభుజాకార పిరమిడ్ ఇచ్చి 4 ముఖాలు 4 శీర్షాలు ఉన్నటువంటి 3D ఫిగర్ ఏంటి అని అడిగినప్పుడు టెట్రాహెడ్రాన్ అని అనుకున్నాం. చతుర్ముఖి అంటాం. ఇక్కడ చతురస్రాకార పిరమిడ్ అంటుంది కాబట్టి చతురస్రాకార పిరమిడ్ మనం ఒక చతురస్రాన్ని డ్రా చేస్తే దానికి పిరమిడ్ ఇలా గీస్తాం మనం. ప్రతి వర్టెక్స్కి రావాలి. అంటే బేస్ ఒక ఫేస్ అవుతుంది. సైడ్స్ ఎన్ని వస్తాయి? 4 సైడ్స్ వస్తాయి. ఇది 1 + 4 5. మనం ఆ వీడియోలో కూడా చెప్పుకున్నాం. చతురస్రాకార పిరమిడ్ అంటే 4 భుజాలు ఉన్న చతురస్రం కాబట్టి దానికి ఒకటి యాడ్ చేసుకుంటే అన్ని ముఖాలు వస్తాయి, అన్ని శీర్షాలు కూడా వస్తాయి. ఈ పిరమిడ్లకు త్రిభుజాకార పిరమిడ్ కానీ, చతురస్రాకార పిరమిడ్ కానీ, పెంటాగనల్ పిరమిడ్ కానీ ఎన్ని శీర్షాలు ఉంటాయో అన్ని ముఖాలు కూడా ఉంటాయి. ఇక్కడ శీర్షాలు అడిగింది కాబట్టి శీర్షాలు కూడా ఇక్కడ 5 ఉంటాయి. 5 శీర్షాలు. ఇది 1 2 3 4 5. 5 శీర్షాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 18,000 + 1800 + 18 ఇవన్నీ యాడ్ చేయమన్నాడు. మీరు డైరెక్ట్గా సింపుల్గా ఇక్కడ 18,000 రాసుకోవాలి. నెక్స్ట్ 1800 స్థాన విలువలను బట్టి రాసుకోవాలి. 18 ఇది కన్ఫ్యూజ్ కావద్దు. 81,891 19818. ఎక్కడుంది 19818? ఆప్షన్ 3లో ఉంది. సో స్థాన విలువల ప్రకారం రాసేసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇవి మనం ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ కంటే సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సింపుల్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఫన్నీగా ఇచ్చిన క్వశ్చన్. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. 2 3 4 2 3 4 2 3 4 2 3 4 2 3 4 2 3 4 2 3 4 2 3 4 2 3 4 1 2 3 సార్లు దీన్ని 2 3 4తో డివిజన్ చేయాలి. అంటే మనం సింపుల్గా 2 3 4 2 3 4 2 3 4 డివైడెడ్ బై 2 3 4. ఫస్ట్ 2 3 4 1 జా 2 3 4 1 జా పోయింది ఇక్కడ. సో ఇంకా నెంబర్ ఉంది, 2 3 4తో డివిజన్ చేయాలి. ఇది 1 జా 2 3 4 అయింది కాబట్టి నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం మనం. నెక్స్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు అది డివిజిబుల్ అయితే లేదు, చిన్న నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకుంటాం. ఇంకో నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం, అప్పుడు కూడా డివిజిబుల్ అయితే 23 ఉంది, 234 వచ్చింది, ఇంకో 0 పెట్టుకుంటాం. ఇంకో 4 తీసుకుంటే అప్పుడు ఓకే, 234 ఓకే అయింది. ఇవన్నీ కొట్టేసి 1 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, మళ్ళీ ఫస్ట్ 2 తీసుకున్నప్పుడు ఒక 0, 3 తీసుకున్నప్పుడు ఒక 0, 4 తీసుకున్నప్పుడు ఓకే అయింది కాబట్టి అన్ని క్యాన్సిల్ చేసి 1. అంటే 1001001 is the our right answer. That is option 2 is the right answer. సో ఇక్కడ డివిజన్ వచ్చేటప్పుడు జాగ్రత్త చేయాలి. ఒక నెంబర్ వచ్చినప్పుడు 0 అనేది మర్చిపోతుంటారు. 0 మర్చిపోవడం వల్ల మనకు ఆన్సర్ రాంగ్ వచ్చి కొందరు ఇది రాస్తారు, 1 జా 1 జా 1 జా కదా అని ఇది రాసేస్తారు. మిస్టేక్స్ అవుతుంది. చూడండి కొన్ని ఇట్లాంటివి క్వశ్చన్స్ మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. చూడండి ఇక్కడ గగన్, వసీం మరియు ఫిలిప్స్ వయసులు వరుసగా వారి వయసులు ఇచ్చారు. 9 ఇయర్స్ ఒకరికి ఉంది, 8 ఇయర్స్ ఒకరికి ఉంది, 12 ఇయర్స్ ఒకరికి ఉంది. ఇది గగన్ది, ఇది వసీంది, ఇది ఫిలిప్స్ది. 12 ఇయర్స్. వారి వయసులో మొత్తం ఆనంద్ వయసుకు సమానం. ఇప్పుడు ఆనంద్ వయసు ఎంత? వీరి వయసులో మొత్తం చేయాలి. 9 + 8 + 12 అంటే 29. సుమన్ ఆనంద్ కంటే 4 ఏళ్ళు పెద్ద. సుమన్ వచ్చిండు మళ్ళీ. చూడండి ఇక్కడ ఆనంద్ వయసుకు సమానం. వారి వయసులో మొత్తం ఆనంద్ వయసుకు సమానం అంటే ఆనంద్ వయసు 29 అయింది. సుమన్ అన్నట్టు ఆయన
ఆనంద్ వయసు కంటే 4 ఏళ్ళు పెద్ద. అంటే ఎంత అవుతుంది? సుమన్ వయసు 29 ప్లస్ 4 యాడ్ చేస్తాం అంటే 33. సుమన్ వయసు 33. 4 సంవత్సరాల తర్వాత సుమన్ వయసు ఎంత అంటుండు. ఇప్పుడు ప్రస్తుతం సుమన్ వయసు 33 ఉంది. 4 సంవత్సరాల తర్వాత అంటే 37 అవుతుంది. ప్లస్ 4 యాడ్ చేస్తాం 37. సో అవర్ ఆప్షన్ ఇస్ ద 37 ఇస్ ద ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇక్కడ ఒక దీర్ఘగణం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్లు. ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 636 చదరపు సెంటీమీటర్ అయితే ఆ దీర్ఘగణం ఎత్తు ఎంత అని అడిగాడు. ఇక్కడ ఫార్ములా మనకు వచ్చి ఉండాలి. దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏందో మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి ఏంటివో రాసుకుందాం. ఏమి ఇచ్చిండు? ఇక్కడ పొడవు ఇచ్చిండు, ఎల్ ఇచ్చిండు, ఎంత 12 సెంటీమీటర్స్ ఇచ్చిండు. వెడల్పు ఇచ్చిండు 9 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఎత్తు ఇయ్యలే, హెచ్ ఇయ్యలే మనకు, హెచ్ క్వశ్చన్ మార్క్. సంపూర్ణతల వైశాల్యం ఇచ్చిండు, టోటల్ సర్ఫేస్ ఏరియా. సంపూర్ణతల వైశాల్యం అంటే టీఎస్ఏ ఇచ్చిండు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు, ఎంత? 636 ఇచ్చిండు స్క్వేర్ సెంటీమీటర్స్. సంపూర్ణతల వైశాల్యం సూత్రం ఏంది ఇంతకు? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు మనకు? 636 ఇచ్చిండు. ఈ 2 ఇంటూ ఎల్ మనకు ఉంది 12 ఇంటూ బి కూడా ఉంది 9 ప్లస్ బి ఉంది 9, హెచ్ లేదు, హెచ్ అట్లనే రాస్తాం. ఇక్కడ హెచ్ లేదు, హెచ్ అట్లనే రాస్తాం. ఎల్ ఉంది 12, 636. 2 నాట్ తీసుకెళ్ళండి. ఇప్పుడు 12 9 జా 108 ప్లస్ ఇది 9h ప్లస్ 12h దట్ ఈజ్ ఈక్వల్ టు 636/2. ఇటు ఇటు వచ్చేసింది, బై అవుతుంది, ఇంటూ ఉంది కాబట్టి. ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 3 జా 2 1 జా 2 8 జా అంటే 108 తీసుకెళ్తే ఇప్పుడు 9 ప్లస్ 21 హెచ్ అవుతుంది. ఇది 21 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 318 మైనస్ 108. 21 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 318 మైనస్ 108 210. 210 వస్తుంది. 210 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 210/21. 21 ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. 21 1 జా 21, 10 మిగిలి అంటే హెచ్ ఎంత? 10. 10 ఎక్కడుంది మనకు? థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా రాసుకొని అలా సబ్స్టిట్యూట్ చేసి ఎల్ ఇచ్చిండు, బి ఇచ్చిండు, ఎల్ బి సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వాల్యూ వచ్చేస్తుంది. సో హెచ్ ఈస్ ద 10 ఆన్సర్. ఇక్కడ చూడండి, స్టాటిస్టిక్స్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. 15 పరిశీలనల సగటు ఎంత? 24. 15 పరిశీలనల అంశాలు ఏంటో మనకు తెలియదు, కానీ 15 వాటి సగటు ఎంత వచ్చింది? 24. ఇది అబ్జర్వేషన్స్, ఇది మీన్ సగటు. మొదటి 8 పరిశీలనల సగటు 22. మొదటి 8కి 22, చివరి 8కి 26. మొదటి 8 చివరి ఉన్నాయి 15 పరిశీలన అంశాలు. అంటే ఇందులో 8వ అంశం ఇందులో వచ్చింది, ఇందులో వచ్చింది, రెండిట్లలో వచ్చింది. 8వ అంశం, ఈ 8వ అంశం ఇక్కడికి లాస్ట్ అయింది ఫస్ట్ దాంట్లో, మొదటి 8 దాంట్లో. మళ్ళీ చివరి 8 అన్నప్పుడు కూడా అది మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ చూద్దాం, 15 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ 8 పరిశీలన అంశాలు ఏం రాస్తాం? x1 y1 అనుకున్నామండి. x1 ప్లస్ x2 ప్లస్ 1 ఎక్కడి వరకు? x8 వరకు పోతాం బై 8. 8 పరిశీలన అంశాలు కదా, పరిశీలన అంశాలు మొత్తం బై పరిశీలన అంశాల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. బట్ మీన్ ఎంత ఇచ్చిండు? 22 ఇచ్చిండు. చూద్దాం, x1 ప్లస్ x2 ప్లస్ 1 x8 వరకు ఎంత వస్తుంది మనకు? 22 ఇంటూ 8 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 176. ఇది ఒకటి. x1 ప్లస్ x2 ప్లస్ 1 ఎక్కడి వరకు? x8 వరకు 176 అయింది. నెక్స్ట్ రెండో చూద్దాం, చివరి 8 అంటే x8 నుంచి స్టార్ట్ అవుతాయి. x8 ప్లస్ x9 ప్లస్ 1 x15 వరకు ఉంటాయి.
ఇవి కూడా 8 ఉన్నాయి బై 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత 26 ఇచ్చిండు. సో x8 ప్లస్ x9 ప్లస్ సో ఆన్ ప్లస్ x15 ఈజ్ ఈక్వల్ టు 26 ఇంటూ 8 48 4 16 20 208. అంటే ఈ 8 అనేది ఇందులో ఉంది, ఇందులో ఉంది. మరి ఫస్ట్ ఆప్షన్ ఏంది మనకు x15 వరకు 24 ఇచ్చిండు. x15 వరకు ఏమొస్తుందంటే x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ x15 బై 15 మొత్తం పర్సన్ అంశాలు 15 వాటి సగటు ఎంత ఇచ్చిండు 24 ఇచ్చిండు. ఎంత అవుతుంది మరి x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ x15 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 15 వస్తుంది. 15 4 జా 60 6 15 2 జా 30 36 360. అంటే మొత్తం పరిశీలన అంశంల సగటు 360. మొత్తం పరిశీలన అంశాల సగటు 360. కానీ ఫస్ట్ 8 పరిశీలన అంశాల సగటు 176. తర్వాత 8 208. ఇదే కదా 208. మరి ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసినాం 8 అనేది 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఒకటే దగ్గర రావాలి. 8 అనేది 2 టైమ్స్ వచ్చింది. చూద్దాం ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. 208 ప్లస్ 206 176. 208 176 4 8 384. మొత్తం ఈ పరిశీలన అంశం అంటే ఇందులో 8 2 సార్లు వచ్చింది. 8 ఒకటేసారి రావాలి. యాక్చువల్గా 8 ఒకటేసారి వస్తే ఎంత ఉంటుంది 360 ఉంటుంది. 8 రెండోసారి కూడా వచ్చింది కాబట్టి ఎంత ఉంది 384 ఉంది. అయితే 8వ పరిశీలన అంశం ఎంత అని అడుగుతున్నాడు. 8 2 సార్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు 360 నుంచి 384 నుంచి 360 సబ్ట్రాక్షన్ చేస్తే 24. అంటే 8వ పరిశీలన అంశం విలువ ఎంత 24. మొత్తం పరిశీలన అంశాలు అంటే 8 2 సార్లు వచ్చింది. ఇందులో 384లో 8 2 టైమ్స్ వచ్చింది, కానీ ఒకటేసారి రావాలి మనకు. ఒకటేసారి వస్తే ఎంత ఉండాలి 360. రెండోసారి వచ్చినప్పుడు ఎంత 2 సార్లు వచ్చినప్పుడు ఎంత అయింది 384 అయింది. సో ఎంత ఎక్కువ వచ్చింది 24 ఎక్కువ వచ్చింది. సో 8వ పరిశీలన అంశం విలువ 24. చూడండి 25th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక స్థాయిలో గణితీకరణానికి సంబంధించినది. గణితీకరణానికి సంబంధించింది ఏది అని అడుగుతున్నాడు. చూద్దాం గణితీకరణకు సంబంధించింది ఏమవుతుంది. ఎన్ని ఇచ్చిండు మనకు 4 ఇచ్చిండు. ఫస్ట్ది ఏంటి ఇక్కడ ఫస్ట్ది తమ ఇంటి నుండి పాఠశాల గల దూరాన్ని అంచనా వేయడం. గణితీకరణకు సంబంధించింది కాదు ఇది. నిజ జీవిత సమస్యలను గణిత పరిభాషలో వ్యక్తపరచడం గణితీకరణ కాదు. ఇచ్చిన దత్తాంశానికి తగిన స్కేల్ను ఉపయోగించి పటచిత్రాన్ని గీయడం, ఇది కూడా గణితీకరణ కాదు. సమస్యలను యాంత్రికంగా సాధించడం అనేది గణితీకరణకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి అవర్ ఆప్షన్ ఇస్ ద థర్డ్ ఆప్షన్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఒక చతుర్భుజంలోని కోణాలు x+10 x+20 x+30 అయిన కోణాల విలువలు కనుక్కోండి అనే సమస్య ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని అంచనా వేయవచ్చు. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు కోణాన్ని కనుక్కోండి అని అంటే మనకు విద్యా ప్రమాణాలు 5 ఉంటాయి. సమస్య సాధన, ప్రాబ్లం సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, కమ్యూనికేషన్, కనెక్షన్ అనుసంధానం చేయడం, విజువలైజేషన్ అంటే పటాలు గీయడం, విజువలైజేషన్, రిప్రజెంటేషన్ చేయడం, విజువలైజేషన్ చేయడం. సో ఆ 5 దేనికి సంబంధించింది అంటున్నాం. అంటే ఫస్ట్ది ఏమనుకున్నాం సమస్య సాధన, ప్రాబ్లం సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. పటచిత్రాలు గీయడం, ఇక్కడ పటచిత్రాలు గీయడం దీంట్లోకి వస్తుంది.
ఇక్కడ పటచిత్రం ఏమన్నా ఉందా? ఏం లేదు. కాబట్టి ఇది కాదు. కనెక్షన్ అంటే ఈ క్వశ్చన్ ఇంకా దేనికైనా ఏ టాపిక్ అయినా కనెక్ట్ అయిందా? కాలేదు. కమ్యూనికేషన్ దీని ద్వారా ఏమన్నా రిప్రజెంట్ చేస్తున్నామా, వ్యక్తపరుస్తున్నామా? లేదు. రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ ఏమైనా ఉందా? ఇందులో రీజనింగ్ ఏం లేదు. యాంగిల్స్ ఇచ్చిండు, కోణాలు కనుక్కోమని చెప్పిండు. అన్నిటిని 360కి ఈక్వల్ చేసి కోణాలు కనుక్కుంటాం కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ వస్తుంది. సమస్య సాధన రీజనింగ్ కాదు. వ్యక్తపరచడం కమ్యూనికేషన్ కాదు. ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ ఇవి 2 కావు. సో ఇట్లాంటివి మనకు ప్రీవియస్ మోడల్ పేపర్లో కూడా వచ్చినాయి. అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, క్రింది బోధనాభ్యసన సామాగ్రిలో 2D జ్యామితి ఆకారాలు అనే భావనను వివరించడానికి అత్యంత అనువైనది ఏది అని అంటుంది. జియో బోర్డా, పూసల చట్రమా, డామినోలా, నేపియర్ పట్టికల. నేపియర్ పట్టికలు కాదు, మనం మల్టిప్లికేషన్ చేయడానికి ఉపయోగిస్తాం నేపియర్ పట్టికలు. పూసల చట్రం అడిషన్ చేయడానికి ఉపయోగిస్తాం. డామినోస్ కాదు. సో ఏంటి జియో బోర్డును ఉపయోగించి మనం 2D ఫిగర్స్ను చెప్తాం. ఆ జియో బోర్డులో ఒక చెక్క బోర్డు తీసుకొని ఆ చెక్క బోర్డులో కొన్ని పిన్స్ పెట్టేసి వాటి ఒక రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని వాటి ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్, రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్, స్క్వేర్ అంటే స్క్వేరు, సర్కిల్ అంటే సర్కిల్, ఏదంటే అది దాంట్లో మనం చూపిస్తాం. కాబట్టి ఆ జియో బోర్డును ఉపయోగిస్తాం. 2D జ్యామితి ఆకారాల భావన బాగా వినిపించడానికి అనువైనటువంటి బోధనా సామాగ్రి జియో బోర్డు. సో జియో బోర్డుతో అవి మనం చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఆప్షన్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఈ క్రింది వాటిలో సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన వాక్యాలను గుర్తించండి. సంగ్రహణాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, 2 రకాల అసెస్మెంట్స్ ఉంటాయి మనకు. సంగ్రహణాత్మక అంటే సమ్మేటివ్ అసెస్మెంట్. ఇది మొత్తం సిలబస్ కోర్సు పూర్తయిన తర్వాత టెస్ట్ చేస్తాం. దీని ద్వారా గ్రేడింగ్స్ కూడా ఇచ్చుకుంటాం. సో ఒక కోర్సు పూర్తయిన తర్వాత ముందుగా ఏర్పరచుకున్న లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రైట్, ఇది ఓకే. అభ్యసనం కొరకు మదింపు, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కాదు, ఇది ఫార్మేటివ్ కిందికి వస్తుంది. సో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడానికి ఉపయోగపడును. రైటే, గ్రేడింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. 2 ఇచ్చిండు, ఇక్కడ 3 ఇచ్చిండు. సరైన సమాధానం ఎంచుకున్నట్టు కింద ఏమేమి ఇచ్చిండు చూద్దాం. ఏది మనకు ఏసీ ఉన్నదే రైటు. ఏసీ ఎక్కడుంది? రెండో ఆప్షన్లో ఉంది. ఏసీ, ఓన్లీ ఏసీ ఇస్ ద అవర్ రైట్ ఆన్సర్. బి ఎక్కడ వచ్చింది? అది కాదు. ఇక్కడ బి వచ్చింది కాదు, ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ బి వచ్చింది, అది కాదు ఆన్సర్. ఏసీ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్రింది వాటిలో వేటిని తిరిగి బోధించడం ద్వారా ఈ అభ్యసన లోపాన్ని నివారించవచ్చును. ఏమన్నా ఇక్కడ 2వ తరగతి చదువుతున్న విద్యార్థి 28+15 ఈ విధంగా సాధించాడు. చూద్దాం. ఒక అంకెను మరో అంకెతో కూడడం, రీగ్రూప్డ్ భావన, స్థాన విలువలు ఓకే. ఆవర్తన సంకలన భావన కాదు. ఒక అంకెను మరో అంకెతో కూడడం కాదు. సో రీగ్రూపింగ్, స్థాన విలువలు రెండిటికి సంబంధించిన అంశం ఉంటుంది. చూద్దాం బీసీ ఎక్కడుందో చూస్తే మనకు తెలిసిపోతుంది. బీసీ ఇస్ ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఒక త్రిభుజ వైశాల్యం 220 చదరపు సెంటీమీటర్లు, దాని ఎత్తు 11 సెంటీమీటర్లు అయినా దాని భూమిని కనుగొనండి. ఈ సమస్యను సాధించడానికి క్రింది వాటిలో అత్యంత అనువైన పద్ధతి: విశ్లేషణ పద్ధత, ప్రాజెక్టు మెథడ్ కాదు, కానే కాదు, ఇండక్టివ్, డిడక్టివ్, విశ్లేషణ కాదు,
అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇండక్టివ్ డిడక్టివ్లో చూద్దాం. ఇండక్టివ్ ఏంటి, డిడక్టివ్ ఏంటి? ఇండక్టివ్ ఏంటి? తెలిసిన దాని నుంచి అంటే ఫార్ములా ఎట్లా వచ్చిందో పరిశీలన చేయడం ఇండక్టివ్ మెథడ్. డిడక్టివ్ అంటే డైరెక్ట్ ఫార్ములాను ఉపయోగించి చేయడం డిడక్టివ్. మరి ఇక్కడ ఏంటి, మనకు త్రిభుజం ఇచ్చిండు కాబట్టి త్రిభుజానికి వైశాల్యం ఇచ్చిండు, దాన్ని ఎత్తి ఇచ్చిండు, భూమిని కనుక్కున్నాను కాబట్టి డైరెక్ట్ ఫార్ములా తెలిస్తే మనం చేయగలుగుతాము. సో డైరెక్ట్ ఫార్ములా వేసి చేసేది డిడక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి. సో ఇక్కడ 3 ఆప్షన్స్ కావు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఈ టెట్ పేపర్ 2025లో వచ్చినటువంటి పేపర్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ వీడియోలో 15, సెకండ్ వీడియోలో 15 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరి చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం.